ఒక 10 రోజుల కిందట నేను ఒక వీడియో అయితే పెట్టిన. ఆ వీడియోలో ఉన్న చెట్లు ఈ వీడియోలో ఉన్న చెట్లకు డిఫరెన్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రోతింగ్ ఇంత మంచిగా రావడానికే. ఇది నేను స్ప్రే చేసింది ఇదే గిబ్బోన్ అని ఉంది. ఇది జిబ్రాలిక్ యాసిడ్ 0.001% అని ఉంది. ఇది ఒక PGR. ఇది ఎటువంటి బయోమందు కాదు, ఆర్గానిక్ కాదు. ఇది వచ్చేసి మనకు 500 ml ఇది తీసుకున్న నేను. ఎంఆర్పి వచ్చేసి 625 ఉంది, కానీ 400 నుంచి 450 వరకు అయితే ఇస్తారు. ఒక పంపుకు 50 ml వేసుకోవాలి. దాదాపు మనం టమాటాలు ఎప్పుడు స్ప్రే చేసుకోవచ్చు అంటే, ఇది జిబ్రాలిక్ యాసిడ్ మనము ఎప్పుడైతే మనకు టమాటా కటింగ్ అవుతుందో ఆ టైంలో స్ప్రే చేసుకుంటే మంచి గ్రోతింగ్ వస్తుంది. దాదాపు తెలిసే ఉంటుంది దీని గురించి. నేను ఇప్పుడు ఎందుకు స్ప్రే చేసుకున్నా అంటే, ఇవన్నీ పాత బెడ్లే కదా, అంటే వాటర్ మిలన్ వేసినప్పుడు బెడ్లు ఇంకా తీయలే, బెడ్ల మీద ఎరువులు కూడా వేయలేదు. సో అందుకోసమనే చెట్లు కూడా మొత్తం గిరసబారిపోయినట్టు ఉండే. మీరు గత వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది స్ప్రే చేసుకున్నాకనే మంచి గ్రోతింగ్ వచ్చింది. గ్రోతింగ్ రాగానే ఎమ్మటనే నేనైతే బెనీవియా స్ప్రే చేసిన. సో దాని వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఏంటంటే, గ్రోతింగ్ రావడానికి ముఖ్య కారణం ఇదే. జిబ్రాలిక్ యాసిడ్తోనే నాకైతే ఇంత మంచి గ్రోతింగ్ వచ్చింది. సో ఈ విషయం చెప్పడానికే వీడియో అయితే తీస్తున్నా. ఎవరైనా తోటలు గ్రోతింగ్ లేకపోతే జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేసుకోండి. జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేసుకున్నాక ఒక వారం లేదా ఒక 5 రోజుల తర్వాత ఏదైనా మంచి టెక్నికల్ అయితే స్ప్రే చేసుకోండి. ఎందుకంటే గ్రోతింగ్ రాగానే వెంటనే మనకైతే రసం పీల్చే పురుగులు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ముడతచ్చి వైరస్ అటాక్ అవుతుంది. కాబట్టి సో జిబ్రాలిక్ యాసిడ్ స్ప్రే చేసుకున్నాక వెంటనే మంచి టెక్నికల్ స్ప్రే చేసుకోండి. జంపు లేకపోతే పోలీస్ అని దొరుకుతుంది గరిడ కంపెనీ, అందులో పిప్రోనిల్ 40%, ఇమిడాక్లోరిఫైడ్ 40% ఉంటుంది. ఇటువంటి మంచి టెక్నికల్ కొట్టుకుంటే చెట్లకు ముడత రాకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాయి. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.